వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఈ నెల జూలై 13వ తారీఖున మనము అప్పులు తీరాలి అని అంటే, అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధి జరగాలి అని అంటే అద్భుతమైన రోజు అని చెప్పేసి అంటున్నారు. దాదాపుగా 100 సంవత్సరాలలో ఈ రోజు కేవలం 4 సార్లు వస్తుంది అని అంటున్నారు. అసలు ఈ మాస శివరాత్రికి, నార్మల్గా వచ్చే శివరాత్రికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మామూలు నెలలో వచ్చేదానికి ఇప్పుడున్న ఈ జూలై 13వ తారీఖు వచ్చే శివరాత్రికి. సో దీని గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనకు వచ్చేసేసి జూలై 13వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది. మామూలుగా ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి మనం చూస్తూ ఉన్నాం. నార్మల్గా వచ్చే మాస శివరాత్రికి, ఇప్పుడు జూలైలో వచ్చే మాస శివరాత్రికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎందుకు అంత పవర్ఫుల్? అంటే నిజంగా ఆ రోజు మీరు చెప్పే పరిహారాలు చేసుకున్నా, లేదంటే కొన్ని హోమాలు లాంటివి, అభిషేకాలు లాంటివి చేసినా కూడా ధన ప్రవాహం నిజంగానే వస్తుందా? అంటే వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు ఇప్పటి వరకు నా వీడియోలు ఎన్నో చూశారు ఈ ఛానల్లో. కానీ ఈ ఒక్క వీడియోని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజుల్లో అలభ్య పుణ్య తిథులు ఉంటాయి, ఏ రోజుల్లో చాలా మంచి జరుగుతుంది, ఏ రోజుల్లో మనం ఆ యొక్క దేవతానుగ్రహం అపారంగా మనకు కలుగుతుంది అని ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. నేను కొన్ని ప్రాచీన మంత్ర గ్రంథాలని పరిశీలన చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూశాను ఆయన. చూసినప్పుడు అది బహుశా సంక్రాంతి, ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత అనుకుంటా నాకు కంటపడ్డది. తర్వాత నిజంగా చెప్తున్నప్పుడు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ మంచి రోజుని ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేను అన్ని తిథివార నక్షత్రాలు మొట్టమొదలు ఈ సంవత్సరం చూశాను. ఈ సంవత్సరం చూసాక చాలా సంతోషం వేసింది. ఈ సంవత్సరంలో జూలైలో వస్తుంది. అప్పుడు నా మనసులో దాచుకున్నది 10 మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే గురుస్థానంలో ఉన్న జ్ఞానం పంచాలి, మనకు తెలిసింది చెప్పాలి. అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. ఆ లయకారకుడు ఆజ్ఞ, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమం నేను చేయాలన్నా, ఈ విషయం నేను తెలుసుకోవాలన్నా, నేను తెలుసుకొని 10 మందికి చెప్పించాలన్నా నా ద్వారా నేను చెప్తున్నది కాదు, ఆ పరమేశ్వరుడే చెబుతున్నటువంటి మాట. ఎందుకు చెప్తున్నానంటే, అలభ్య పుణ్యతిథులలో అమోఘమైనటువంటి రోజునైన ఇది వచ్చేది. సాధారణంగా శివుడి జన్మ నక్షత్రం ఏంటి? ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఆ రోజున శివారాధన చాలా విశేషం. ఒకటి, ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. ప్రతి నెల మాస శివరాత్రి విశేషము, మహాశివరాత్రి గొప్ప విశేషం. 2 పక్కకు పెట్టండి. తరువాత సోమవారం నాడు సాధారణంగా శివారాధన చేస్తాం. ఇది ఈ 3 కలిసి వచ్చినటువంటి రోజు మాత్రము మహాశైవాఖ్య యోగం అని మేరుతంత్ర గ్రంథంలో చెప్పబడి ఉంది. అంటే 13వ తారీఖు సోమవారం వచ్చింది. ఇప్పుడు సోమవారం వచ్చింది, ఆరుద్ర నక్షత్రం అయింది, బహుళ చతుర్దశి మాస శివరాత్రి అయింది. కాబట్టి ఇంతటి అలభ్యమైనటువంటి పుణ్యతిథి సాధారణంగా దొరకదు. 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత గొప్ప యోగమో ఈ కార్యక్రమం ఈ రోజున ఆ ఒక్కరోజు అంత గొప్పది. పోనీ నేను అంతటితో ఊరుకుంటానా, ఈ రోజు దొరికింది కదా అని. అసలు ఇట్లాంటివి ఇంకా ఎన్ని జరిగాయి ఇంతకు ముందు, ఇంకా భవిష్యత్తులో ఎన్ని వస్తున్నాయి అని ఆలోచన చేస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే, నేను వెనక్కి వెళుతున్నా కొద్దీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళుతున్నా నాకు కనబడలే ఇట్లాంటి రోజు. ముందుకు వెళ్ళినా కనబడలా. మొత్తం నేను గమనించింది ఏంటంటే, 1900 సంవత్సరం నుంచి 2100 సంవత్సరం వరకు నేను పరిశీలన చేస్తే కేవలం 9 మాత్రమే ఇటువంటి రోజులు వచ్చాయంటే నమ్మశక్యమా?
ఓకే. ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే ఎప్పుడు ఉంది గురూజీ ఇట్లాంటిది ఇప్పుడు మిస్ అయితే 2053 సంవత్సరంలో ఉంది. ఓకే. అది కూడా తెలియజేసి, ఎందుకంటే ఆ రీసెర్చ్ కూడా తెలియజేస్తాను. ముందుగా ఏ రోజుల్లో వచ్చిందో మీకు తెలియజేస్తాను. నిజంగా ఇక్కడ ఏంటంటే గురూజీ మీ గురించి చెప్పాలంటే నందిబట్ల గారు అంటే ఏదో ఊరికే మనం ఒకటి అడిగాం కదా అని చెప్పేస్తే దాని గురించి చెప్పడం అనేది కాదు, దాని గురించి రీసెర్చ్ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న ఏదో మాట్లాడుతూ రాశి ఫలాలు చెప్పే సమయంలో డిస్కషన్ వచ్చింది. అవును. కానీ సరే గురూజీ దీని గురించి చేద్దాం అన్నప్పుడు లేదు నాయన నేను మామూలుగా చేయను, దీని గురించి రీసెర్చ్ చేసిన తర్వాతే చేస్తా అన్నారు. సో ఏదైనా ఖచ్చితంగా రీసెర్చ్ ఉండాలి. ఖచ్చితంగానైనా ఇప్పుడు మనం చూస్తే 13 జూలై 2026 ఈ సంవత్సరం వస్తుంది. ఇది తప్పిందా ఎప్పుడుంది? 15 జూలై 2053లో వస్తుంది. ఆ 2053 తప్పిందా 8 జూలై 2070లో వస్తుంది. 2070 తర్వాత మళ్ళీ 2100 తర్వాత మాత్రమే ఇటువంటి రోజు ఉంది. ఈ రోజు మిస్ అయితే మళ్ళీ రెండే ఉన్నాయి, అప్పటికల్లా 2053 సంవత్సరం వరకు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఈ రోజును మళ్ళీ చూడలేరు. కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు వచ్చింది కదా, గతంలో ఎప్పుడు వచ్చాయి ఇట్లాంటివన్నీ చూస్తే 19 జూలై 1982లో వచ్చింది. 18 జూలై 1955లో వచ్చింది. 25 జూలై 1938లో వచ్చింది. 16 జూలై 1928లో వచ్చింది. 24 జూలై 1911లో వచ్చింది. కామన్ గా ఇక్కడ చూస్తా అంటే జూలై సంవత్సరం కూడా జూలైలో ఈ జూలై మంత్ కి ఆరుద్ర నక్షత్రం లింక్ ఉంటుంది, మాస శివరాత్రి లింక్ వస్తుంది. కాబట్టి దీన్ని మహాశైవాఖ్య యోగము 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత గొప్పదో అంత గొప్పది. అంటే ఇక్కడ ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే, మనకు ఉన్నటువంటి అనేక దేవతలలో గత జన్మ కర్మదోషాన్ని తొలగించే అధికారము పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. విష్ణువు కూడా యోగమే, కానీ కష్టపెట్టి యోగాన్ని ఇస్తాడు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే సుఖపడుతూ యోగాన్ని అనుభవిస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. పైగా ఈ యొక్క దేవతలలో ధనకారకుడు ఎవరయ్యా అంటే అందరూ ఆలోచన టక్కున చెప్పేది కుబేరుడనో లక్ష్మీదేవి అనో అంటారు, కానీ కాదు, పరమేశ్వరుడే. ఈశ్వరుడు చేతిలో ఉన్న చిటికెడు భస్మం యొక్క విలువ, దానికి తలతూగే బంగారము ఈ సృష్టిలోనే లేదు. అది అంతటి గొప్ప సాక్షాత్తు పార్వతీదేవియే చెప్పింది. కాబట్టి ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో, ధన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ధనాకర్షణ కావాలి, వ్యాపారం అభివృద్ధి చెందగా ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పబడేటువంటి పరిహారాన్ని తూచా తప్పకుండా పాటించండి. కాబట్టి ఇంత తెలుసుకున్న నేను అందరికీ కూడా చేసుకుంటారో లేదో తెలియదు. వాళ్ళు చేసేటువంటి విధానాల్లో కొన్ని లోపాలు ఉండవచ్చు. కాబట్టి సశాస్త్రీయ విధానంతో వాళ్ళకి ఆ దైవానుగ్రహాన్ని అందించాలనే సదుద్దేశంతో ఈ జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి, మరియు ముఖ్యంగా ఈశ్వరుడు ధనకారకుడు కాబట్టి ధనాకర్షణ, జనాకర్షణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, లక్ష్మీ హోమము, అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే నవగ్రహ దోషాలు తొలగిపోవడం కోసం నవగ్రహ పాశుపత హోమము, మరియు ఈ సంబంధించినటువంటి దుష్టబాధలు, ప్రయోగ బాధలు, దిష్టి దోషములు, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమము. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది విద్యార్థులకి, కాబట్టి సరస్వతి యొక్క అనుగ్రహం కోసం సరస్వతి హోమము, విద్యాప్రాప్తికి దక్షిణామూర్తి హోమములు, అలాగే వివాహానికి సంబంధించినటువంటి దోష నివారణకి హోమాది కార్యక్రమాలు. ప్రధానంగా కాలసర్పదోషంతో బాధపడేటువంటి వ్యక్తులకి ఈ యొక్క రాహుకేతు నివారణ పూజలు, హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది అమృత ఘడియలైనటువంటి సాయంకాలం 13వ తారీఖు 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియో చూడగానే అవకాశం ఉంటే వెంబడే మీరు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వీక్షించుకోండి. జూలై
13వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అవకాశం రిజిస్టర్ చేసుకోవచ్చు అవకాశం. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం అందరికీ కావాలి. ఆ రోజున పరమేశ్వరుని యొక్క అర్చన విధానము. ఎందుకు గురూజీ ఇప్పుడు మీరు వచ్చేసేసి 54 మందికి మాత్రమే ఇది లిమిటెడ్గా పెట్టారు? అంటే అంతకుమించి ఎక్కువ చేయలేమా, లేదంటే చేయకూడదా? చెయ్యకూడదు అని కాదు, మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో గురూజీ అందరికీ సత్ఫలితాలను ఇవ్వాలి. అది దీనికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ 54 మించింది అనుకోండి, బ్రాహ్మణ సంఖ్య పెంచి అప్పుడు హోమ సంఖ్య చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ శాతము చేస్తాం. అది ఇక ఆ రోజున మన ప్రేక్షకులు చేయాల్సిందల్లా కూడా పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. పరమేశ్వరుని దగ్గర చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసి పరమేశ్వరునికి చక్కటి పూలమాల, సువాసనతో కూడుకున్న పూలమాల సమర్పించి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, ఈ రోజున నేను నీ ఆరాధన చేస్తున్నా, నీ అనుగ్రహం వల్ల నాకు అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, ధనపరమైన ఏ సమస్య అయినా తొలగిపోవాలి, వ్యాపారం అభివృద్ధి కావాలి, ప్రమోషన్ రావాలి, నాకు ఉన్నటువంటి ప్రధానంగా ఆర్థిక దోషం తొలగిపోవాలని సంకల్పం చేసుకొని శివ సహస్రనామ పారాయణం చేయాలి. తరువాత దగ్గరలోని శివాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శివాలయానికి సంబంధించి చేసుకొని గణపతికి, స్వామివారికి నమస్కారం చేసుకొని తదనంతరం శివాలయంలో అభిషేకం జరిపించుకోవాలి. అది అభిషేకం జరిపించుకొని తరువాత మారేడు దళాలు మనం తీసుకుపోవాలి. పోయేటప్పుడు ఈ మారేడు దళాలు ముందు రోజు తీసుకున్న తర్వాత శుద్ధిగా వాటిని మంచినీటితో చక్కగా సున్నితముగా వాటిని తుడుచుకోవాలి, బట్టబెట్టి శుద్ధి అయినటువంటిది మనం తీసుకుపోవాలి. తర్వాత ఒక్కొక్క నామముతో, ఒక్కొక్క అష్టోత్తరముతో ఆ యొక్క సంబంధించినటువంటి మారేడు దళాల్ని అర్చన చేయాలి. అవకాశం ఉంటే అక్కడ శ్రీరామ అనేటువంటి నామాన్ని కూడా మారేడు దళాల్లో చేయవచ్చు, రాయవచ్చు. అది ఎర్రటి కుంకుమతోనైనా కానీ చేయవచ్చు, రాయవచ్చు. శివునికి కదా చేస్తున్నది, అంటే అట్లా చేయొచ్చు. మనకు అనేక రకాలైనటువంటి విద్యల్ని ప్రసాదించింది ఆ పరమేశ్వరుడే. అన్ని విద్యలు ఇచ్చి తారకరామ మంత్రాన్ని తన దగ్గర పెట్టుకొని ప్రపంచానికి అన్ని విద్యలు ఇచ్చాడు. అందుకనే కాశీలో ఇప్పటికీ కూడా మీరు చూస్తే మనిషి చనిపోయిన తర్వాత ఈ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇది శ్రీరామ అనే నామము ఈశ్వరుడి సొత్తు. అందుకనే అతని సొత్తుని మనం అతనికి చేరవేస్తున్నాం. శ్రీరామాన్ని రాసి మారేడు దళంలో గోరోజనంతో కానీ దానికి సంబంధించి దానిమ్మ పుల్లతో ఈ యొక్క కుంకుమ నీటితో గనక రాస్తే ఇంకా విశేషం. ఆ విధంగా చేసి అర్చన చేస్తే ఎంతో గొప్పదండి. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కాబట్టి విధిగా గంజి వార్చిన అన్నము వేడిగా ఉండకూడదు. ఆ అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే కోరిక సమృద్ధిగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో పాటు ఇంకా మనకు దైవానుగ్రహం, మనం ఎలాగో ప్రతి నెల మంచి శుభ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటువంటి అవకాశం మన ద్వారా చేయించుకోదలిస్తే అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ సాయంకాలం 4 గంటలకి జరిగేటువంటి పూజ హోమాది కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు. ప్రధానంగా గత జన్మ కర్మదోషం తొలగిపోవడానికి తిల సహిత రుద్రహోమం కూడా చేయించడం జరుగుతుంది. మీతో చాలా ఇంటర్వ్యూ చేశాను గురూజీ నేను, కానీ ఆ వీడియోస్ చేసేటప్పటికి ఇప్పటికీ మీ ఫేస్లో ఒక కళ కనబడతా ఉంది. అంటే అది అంత ముఖ్యమైన రోజు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగం చేసుకోవాలని ఆనందం కనపడతా ఉంది. కేవలం నా దగ్గరే చేసుకోవాలని ఏం లేదు. నేను గత 19 సంవత్సరాలుగా మీడియా పరంగా అందరికీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిజాయితీగా చేస్తూ వస్తున్నాను. కాబట్టి నా దగ్గరే చేసుకోవాలని లేదు. కాకపోతే నేను పట్టుకున్నానంటే నిజాయితీగా చక్కగా చేయిస్తాను, అందులో సందేహం. అంటే ఆ రోజుకున్న అంత ప్రత్యేకత గురించి మీకు తెలుసు కాబట్టి ఆ ఆనందం కనపడుతుంది. 10 మందికి ఈ ఆనందాన్ని పంచాలని ఆయన, అంతకు మించి ఇంకేం లేదు. ఈ ఆనందం పంచడానికి మీరు ఒక వారధి, మనం ఒక సమిధలమే. పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తెలియచేయడానికి మనల్ని వాడుకుంటున్నాడే మా పరమేశ్వరుడు. గురూజీ, మామూలుగా మనము శివరాత్రి టైంలో నైట్ జాగారం చేస్తాం కదా, ఉపవాసం ఉండే. అట్లా ఇప్పుడు కూడా ఏమైనా ఈ మాస శివరాత్రికి, ఆరుద్ర నక్షత్రం వచ్చిన సోమవారం ఉన్న ఈ గొప్ప శివరాత్రికి మనం ఏమైనా ఉపవాసం ఉండి నైట్ జాగారం చేయాలా? చేస్తే చాలా విశేషం.
నా మనసులో ఉన్న మాటే మీరు అడిగారు. గురూజీ. ఎందుకంటే అప్రయత్నంగా మీరు అడిగారు. ఒక మంచి పాజిటివ్ వైబ్తో మనం చర్చించుకుంటాం కాబట్టి అది ఆ పరమేశ్వరునికి సంబంధించి చేయాల్సిన క్రియ కూడా ఇదే. ఉపవాసము జాగరణ ఉంటే ఇంకా గొప్ప విశేషం. కానీ అందరూ ఉండలేరు కాబట్టి దాన్ని మనం ఎలాగో దాని గురించి మహత్యం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పరమేశ్వరుడే సంకల్పం చేసి ఉండనిస్తాడు. ఇలా ఉన్నా మంచిదే. ఇది మొత్తానికి జూలై 13వ తారీఖున ఖచ్చితంగా మీరైతే మిస్ చేసుకోకండి. సో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం కావచ్చు, లేదు అని అంటే ఉపవాసాలతో ఉండి దీక్షగా చేసుకోవచ్చు, లేదు అని అంటే గురువుగారి పీఠం ఆధ్వర్యంలో కొన్ని రకాల ఈ హోమాలు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ పేరునైతే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.